చంద్రబాబు పాలనలో 2014-19 మధ్యకాలంలో 1.62 లక్షల కోట్ల రూపాయల నిధుల్లో పెద్ద భాగం పక్కదోవ పట్టాయని, దీనిపై దేశ అత్యున్నత స్థాయి దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం డిమాండ్ చేశారు. టీడీపీ చేసిన నిధుల దుర్వినియోగంపై సిట్టింగ్ జడ్జ్ లేదా సీబీఐతో విచారణ చేయించాలని కోరారు. ప్రజా సంక్షేమం కోసం ఖర్చు చేయాల్సిన డబ్బును టీడీపీ నేతలు తప్పుడు లెక్కలతో పక్కదారి పట్టించారని అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆరోపించారు. 1.62 లక్షల కోట్ల రూపాయలకు కాగ్ వివరణ అడిగితే కేవలం 51,667 కోట్ల రూపాయలకే బాబు ప్రభుత్వం వివరణ ఇచ్చిందన్నారు. మిగతా డబ్బు సంగతి తేలలేదని, కేంద్రం నుంచి వచ్చిన నిధులు దారి మళ్లించారని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి రాజ్యసభలో గణాంకాలతో సహా వెల్లడించారని స్పీకర్ గుర్తు చేశారు. టీడీపీ ఎంపీ కనకమేడల అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి ఇచ్చిన వివరణలో నాటి ప్రభుత్వం డొల్లతనం బయటపడిందని తెలియజేశారు. బాబు ప్రభుత్వం చేసిన ఈ నిర్వాకాన్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి చుట్టేందుకే టీడీపీ నేతలు ఎంపీ కనకమేడల ద్వారా ప్రయత్నించారని, వాస్తవాలు కేంద్రంతో పాటు జనాలకు కూడా తెలుసని చెప్పారు. అధికార పక్షాన్ని ఇరుకున పెడదామని ప్రయత్నించి టీడీపీ తాను తీసుకున్న గోతిలో తానే పడిందన్నారు. 1,00,000 కోట్లకు పైగా డబ్బుకు లెక్క చెప్పలేని తెలుగుదేశం నేతలు వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇది ప్రజల సొమ్మిదే, ఎవడు అబ్బ జాగిరి కాదు. ఇది తమ్మినేని సీతారాం అబ్బ జాగిరి కాదు, లేదు చంద్రబాబు నాయుడు అబ్బ జాగిరి కాదు. ఇది ప్రజల సొమ్మిది. ఖచ్చితంగా దీనికి లెక్కలు తేల్చాల్సినటువంటి బాధ్యత ఏ కేంద్ర చెప్పాడో అదే కేంద్ర ప్రభుత్వం అత్యున్నతమైనటువంటి స్థాయిలో విచారణ జరిపి విషయాలు ప్రజలకు తెలియజేయాలి. ఈవేళ అధికారం కోసం నానా పాట్లు పడుతూ లేనిపోయినటువంటి వ్యవహారాలు చేస్తున్నారు కదా, దీని మీద చెప్పాలా. ఇంకాయన ఉన్నారు కదా, కాకపోతే మాజీ ముఖ్యమంత్రి ఉన్నారు, కానీ ఆయన కూడా బాధ్యత చెప్పాలా. చెప్పమంటే నేను ఇవాళ ప్రెస్ మీట్ పెట్టాను. మంత్రి గారు జవాబుదారీతనంతో రాజ్యసభలో చెప్పిన దాన్ని నేను చెప్పాను. ఇది మనకి తెలియదు ఇంతవరకు. శ్రీలంక దుర్భర పరిస్థితులు రాష్ట్రంలో ఇప్పటికే ఉన్నాయని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. చేసిన అప్పులకు వడ్డీ కట్టేందుకు కొత్త అప్పులు చేస్తున్నారని ఆక్షేపించారు. పోలవరంలో నిర్లక్ష్యం ఎవరిదో కేంద్రమే చెప్పిందని, వైకాపా ప్రభుత్వం వైఫల్యం కప్పిపుచ్చుకునేందుకు తమపై ఎదురుదాడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం మరో శ్రీలంక కావడం కాదని, శ్రీలంకలో ఉన్న దుర్భర పరిస్థితులు ఇప్పటికే ఏపీలో ఉన్నాయని తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు. పనిచేసే ఉద్యోగులకు ఎప్పటి నుంచో సకాలంలో జీతాలు చెల్లించట్లేదని గుర్తు చేశారు. జీపీఎఫ్ కూడా విత్డ్రా చేసుకునే పరిస్థితి వారికి లేదని, పదవీ విరమణ చేసిన వారికి చేయాల్సిన చెల్లింపులు కూడా సక్రమంగా చేయట్లేదని విమర్శించారు. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించే పరిస్థితి లేదన్న చంద్రబాబు చేసిన అప్పులకు వడ్డీలు కట్టేందుకు కొత్త అప్పులు చేస్తున్నారని ధ్వసమెత్తారు. మూలధన వ్యయం ఎక్కడా లేకపోవడంతో రాష్ట్రాభివృద్ధి కుంటుపడిందని మండిపడ్డారు. రహదారులకు మరమ్మతులు కూడా లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవన్నీ శ్రీలంక లాంటి పరిస్థితులు కాదా అని ప్రశ్నించారు. పోలవరం నిర్లక్ష్యం ఎవరిదో కేంద్రమే నిర్ధారించిందన్న చంద్రబాబు, పోలవరం విషయంలో తమ వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకు వైకాపా ప్రభుత్వం తెలుగుదేశంపై ఎదురుదాడి చేస్తోందని దుయ్యబట్టారు. ఏపీకి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదే పదే చెప్పడాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తీవ్రంగా ఖండించారు. కేంద్రం మెడలు వంచి ఏపీకి ప్రత్యేక హోదా, విభజన చట్ట హామీలు సాధించేందుకు రాష్ట్రంలోని అన్ని రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు సమిష్టి పోరాటానికి సిద్ధం కావాలని రామకృష్ణ పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని సాక్షాత్తు పార్లమెంట్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ ప్రకటించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ పేర్కొన్నారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు అడుగడుగునా మోసం చేస్తూనే ఉందన్నారు. విభజన హామీలు నెరవేర్చామని పార్లమెంటులోనే అవాస్తవాలు మాట్లాడుతున్నారన్నారు. విశాఖ రైల్వే జోన్ అమలుకు నోచుకోలేదని, వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు ఇవ్వాల్సిన నిధులు ఇవ్వలేదని, రాష్ట్ర రెవెన్యూ లోటు భర్తీ చేయలేదన్నారు. రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, మేధావులు అందరూ లోతుగా ఆలోచించాలన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని, అది ముగిసిన అధ్యాయమని సాక్షాత్తు పార్లమెంటులో కేంద్ర మంత్రి నిత్యానందరాయ్ గారు ప్రకటించడాన్ని సిపిఐ తరఫున తీవ్రంగా ఖండిస్తారు. పైగా అవాస్తవాలు మాట్లాడుతూ ఉన్నాడు. విభజన హామీలు ఇప్పటికే చాలా వరకు నెరవేర్చామని చెప్పి పార్లమెంట్లోనే అవాస్తవాలు మాట్లాడే స్థితికి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం దిగజారింది. దీన్ని తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం. మీరు విభజన హామీలు కూడా సక్రమంగా అమలు చేయలేదు. ఈనాటికి కూడా విశాఖ రైల్వే జోన్ అమలుకు నోచుకోలేదు. ఉత్తరాంధ్రకు, రాయలసీమకి ఇస్తామన్న నిధులు ఇవ్వలేదు. డెఫిసిట్ బడ్జెట్ ఏదైతే ఉందో దాన్ని ఇవాళ మాట్లాడడమే లేదు.
కడపలో స్టీల్ ఫ్యాక్టరీ అన్నారు, దాన్ని గాలికి వదిలేశారు. పైగా రామాయపట్నంలో పోర్టు ఏర్పాటు చేయకుండా ఇవాళ ముఖ్యమంత్రి గారు ఒక చిన్న పోర్టుకి అక్కడ శంకుస్థాపన చేస్తూ ఉన్నాడు. ఈ ముఖ్యమంత్రి కూడా చేతులు ఎత్తేశాడు. గతంలో గట్టిగా పోరాడతాను, నిలదీస్తాను, తెస్తాను, సాధిస్తాను అన్నవాడు ఇవాళ ఏం మాట్లాడలేకపోతా ఉన్నాడు. దాని పర్యవసానంగా వాళ్ళు నిర్భయంగా చెప్తా ఉన్నారు, కేంద్ర ప్రభుత్వం మేము ఇచ్చేది లేదు, అది సాధ్యం కాదు, ముగిసిన అధ్యాయం అని పదే పదే ప్రకటిస్తూ ఉన్నారు. కాబట్టి ఏమంటే వాళ్ళ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, మేధావులు అందరూ కూడా లోతుగా ఆలోచించాలి. ఇవాళ రాష్ట్రంలో ఉన్న 3 ప్రాంతీయ పార్టీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, వాళ్ళు అందరు కూడా కోరిన వారే. ఇవాళ వాయిస్ రావడం లేదు, మోడీతో మాట్లాడలేకపోతా ఉన్నారు, కేంద్ర ప్రభుత్వం పైన ఏమాత్రం యుద్ధం ప్రకటించలేకపోతా ఉన్నారు. రేషన్ బియ్యం ఇవ్వకుండా సీఎం జగన్ మోసం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు మండిపడ్డారు. పేదలకు కేంద్రం ఇచ్చిన బియ్యం జగన్ పంపిణీ చేయడం లేదన్నారు. 1,40,000 కార్డులు జగన్ ఇష్టం వచ్చినట్లు ఇచ్చారని అన్నారు. కేంద్రం గైడ్ లైన్స్ ను పరిగణనలోకి తీసుకున్నారా అని ప్రశ్నించారు. ఏపీలో 1,40,000 రేషన్ కార్డులు జగన్ ఇష్టం వచ్చినట్లు ఇచ్చారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు అన్నారు. కేంద్రం గైడ్ లైన్స్ ను పరిగణలోకి తీసుకున్నారా అని ప్రశ్నించారు. వీరిలో 50 లక్షల మందికి అసలు బియ్యం అవసరం లేదని తెలియజేశారు. వీటిని రీసైక్లింగ్ చేసి అమ్ముకుంటున్నారని ఆయన ఆరోపించారు. కాకినాడ కేంద్రంగా బియ్యం అక్రమ రవాణా సాగుతుందని, ఇతర దేశానికి ఇక్కడి నుంచే భారీగా వెళ్తుందని చెప్పడం విశేషమన్నారు. బియ్యం కుంభకోణంపై వాస్తవాలు ప్రజలకు వివరిస్తామని చెప్పారు. పేదలు తినే బియ్యాన్ని పందికొక్కుల్లా తింటారా అంటూ వ్యాఖ్యలు చేశారు. వీటి వెనుక ఉన్న అందరి బాగోతాలు బయటపెడతామని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి చెప్పినా జగన్ ప్రభుత్వం స్పందించదా అని సోమవీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలు పైన తిట్టుకుంటే అక్కడ వచ్చే దాంట్లో కమిషన్లు అందరు కూడా నిజంగా ఈ తీర ప్రాంతాన్ని, మత్స్య సంపదని వాళ్ళకు సంబంధించింది, వాళ్ళు వల వేసి పట్టుకుంటారు. వచ్చిన దాన్ని ఎవరైనా మనకు కొనుక్కుని అమ్ముకోవచ్చు, దానికి ఆ రైట్ ఉంది తప్ప ఇలాంటి వాళ్ళ భూములను ఆక్రమించే నైజాన్ని వెంటనే మార్చుకోవాలి. ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఈ అంశంలో సీరియస్గా ఉండాలి. ఏ విధంగానూ కూడా ఫిషర్మెన్స్కి అన్యాయం జరిగితే, మత్స్యకారులకు అన్యాయం జరిగితే భారతీయ జనతా పార్టీ సహించదని ఈ ప్రభుత్వాన్ని నేను తెలియజేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఒక పోర్ట్ని ఓపెన్ చేసి తెగ చెప్పేశాడు, ఊరికే కోతలు అవన్నీ కూడా. పోలవరం నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతపై కేంద్రం చేసిన వ్యాఖ్యలు మొత్తం పరిస్థితిని తేటతెల్లం చేశాయని, జగన్ ప్రభుత్వం ఇప్పుడు ముఖం ఎక్కడ పెట్టుకుంటుందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా ప్రశ్నించారు. ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న ఈ ప్రాజెక్టును జగన్ సర్కారు సర్వనాశనం చేసిందని, నదుల అనుసంధానానికి వెన్నెముక వంటి ఈ ప్రాజెక్టును నాశనం చేసి మొత్తం రాష్ట్రానికే పెద్ద ద్రోహం చేసిందని విమర్శించారు. పోలవరం నిర్మాణంలో జగన్ ప్రభుత్వానికి ప్రణాళిక, ఆలోచన లేవని, ఈ ప్రాజెక్ట్ ఎప్పటికి పూర్తవుతుందో అంతా అగమ్య గోచరంగా ఉందని కేంద్రం పార్లమెంట్ సాక్షిగా ప్రకటించిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా అన్నారు. మేం గత కొంతకాలంగా ఏం చెబుతున్నామో కేంద్రం ఇప్పుడదే కుండ బద్దలు కొట్టినట్లు చెప్పిందన్నారు. దేశంలో జాతీయ ప్రాజెక్ట్ నిర్మాణము జరగనంత వేగంగా చంద్రబాబు ప్రభుత్వం దీనిని పరుగులు తీయించారన్నారు. 5 ఏళ్లలో 70% పనులు పూర్తి చేయించారని, జగన్ రెడ్డి రావడం పోలవరానికి పెద్ద శాపంగా మారిందన్నారు. 3 ఏళ్లలో కనీసం 6% పనులు కూడా చేయలేని అసమర్థతను కేంద్రం పార్లమెంటులో కడిగేసిందన్నారు. పోలవరం భవిష్యత్తు ఇవాళ రాష్ట్రానికి జీవనాడైనటువంటి ఈ ప్రాజెక్టు భవిష్యత్తు ఒక అవినీతి పరుల చేతుల్లో, ఒక అసమర్థుల చేతుల్లో ప్రాజెక్టు భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారింది. ఇది ఎప్పటికి పూర్తవుతుందా అవదా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అనేక రకాలుగా ప్రాజెక్టుకి ఇబ్బందులు వచ్చినాయి. దాని మీద అవగాహన లేనటువంటి మంత్రి అంబటి రాంబాబు ఇంకొకడో ఏదో మాట్లాడుతున్నాడు. కనీస పరిజ్ఞానం లేదు. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఏం చెప్తా ఉంది, వాళ్ళు ఏం సూచిస్తా ఉన్నారు, ఇది ఎందుకు 2020లో పూర్తవ్వాల్సిన ప్రాజెక్టు 2022కు వచ్చిన 7% పనులే ఎందుకు జరిగినాయి? ఇది మీ అసమర్థత కాదా జగన్మోహన్ రెడ్డి? ఇవాళ పార్లమెంట్లో వచ్చిన ప్రకటన మీద నువ్వేం మాట్లాడుతావు జగన్మోహన్ రెడ్డి అని ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా నీకు చిత్తశుద్ధి ఉంటే పోలవరం ప్రాజెక్టు మీద వైట్ పేపర్ రిలీజ్ చేయమని డిమాండ్ చేస్తా ఉన్నాం.
జీవితంలో చంద్రబాబు మళ్లీ సీఎం కాలేరని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి మండిపడ్డారు. మహిళా పక్షపాతిగా సీఎం జగన్ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. జనం టీడీపీ మహిళా నేత అనిత పేరు చెబితే అబద్దాల అనిత, అబండాల అనిత అంటారంటూ ఆమె దుయ్యబట్టారు. ఐరన్ లెగ్ అని గూగుల్లో సెర్చ్ చేస్తే చంద్రబాబు పేరు వస్తుందని ఎద్దేవా చేశారు. వైఎస్ భారతి కాలిగోడికి కూడా టీడీపీ మహిళా నేత అనిత సరిపోదని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఇబ్బందులకు గురి చేసిన దశలో మనోనిబ్బరంతో కుటుంబాన్ని వైఎస్ భారతమ్మ నడిపారన్నారు. ఆమె ఓ మంచి తల్లి, భార్య, బిజినెస్ విమెన్గా తమకు ఆదర్శమని కళ్యాణి అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుమార్తె డిస్టింక్షన్లో పాస్ అయితే చంద్రబాబు అసూయతో విమర్శలు చేశారన్నారు. భారతమ్మ సూట్ కేసులు మోసారన్నారు. మరి భువనేశ్వరీదేవి ఎన్ని సూట్ కేసులు మోసారు అంటూ వరదు కళ్యాణి ప్రశ్నించారు. ఇంట్లో ఆడవాళ్లని కూడా బయటకు లాగే నైజం చంద్రబాబు పార్టీదని దుయ్యబట్టారు. జన్మభూమి కమిటీలు ప్రజలను జలగల్లా దోచుకున్నాయని, జగనన్న పాలనలో చేసిన అప్పులు జనం కోసం చేస్తే టీడీపీ హయాంలో అప్పులు నాయకుల జేబుల్లోకి వెళ్లాయన్నారు. చంద్రబాబుకి మహిళలను కలుపు మొక్కలుగా తీసిపారేయడం అలవాటని అన్నారు. అనితకు కూడా అదే పరిస్థితి దాపురిస్తోంది, జాగ్రత్త అంటూ హెచ్చరించారు. ప్రభుత్వ విధానాల మీద విమర్శలు చేస్తే సమాధానం చెప్తాం కానీ సభ్యత మరిచి విమర్శలు చేస్తే ఉపేక్షించం అని హెచ్చరించారు. భారతమ్మ ఎంత మనోనిబ్బరంతో, ఎంత గుండె ధైర్యంతో కుటుంబాన్ని నడిపారు, తన వ్యాపార సంస్థలు నడిపారు. ఆ సంస్థల మీద డిపెండ్ అయిన ఎన్నో వేల కుటుంబాలు రోడ్డును పడిపోకుండా ధైర్యంగా ముందుకు నడిపించారు. అలాంటి మహిళ ఎంతో మంది మహిళలకి స్ఫూర్తిదాయకం. ఆ సమయంలో ఆమె ధైర్యానికి, అలాగే ఆత్మస్థైర్యానికి, మనోనిర్భరానికి ఆంధ్ర రాష్ట్రంలో మహిళలందరూ కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్తూ ఉన్న పరిస్థితి. ఆమె నిజం చెప్పాలంటే ఒక సక్సెస్ఫుల్ ఉమెన్, ఒక సక్సెస్ఫుల్ వైఫ్, అలాగే ఒక సక్సెస్ఫుల్ మదర్. అంతేకాకుండా ఆవిడ ఒక సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా ఆమెను రోల్ మోడల్ గా ఈ రోజు తీసుకుంటూ ఉన్నారు. అసలు మహిళా పారిశ్రామికవేత్తలైతే భారతమ్మని ఒక స్ఫూర్తిదాయకంగా తీసుకుంటూ ఉన్న పరిస్థితి. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న తల్లులు ఆమెను ఆదర్శవంతంగా తీసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే తన పిల్లల్ని ఎంత చక్కగా చదివిస్తున్నారు. ఇంత బిజీ లైఫ్ లో కూడా పిల్లల్ని అంత చక్కగా చదివించడమే కాకుండా అంతర్జాతీయ యూనివర్సిటీలో సీటు తన పిల్లలు సంపాదించారు అంటే అందులో ఖచ్చితంగా భారతమ్మ పాత్ర, కృషి మరవలేనిదని తెలియజేస్తున్నాను. కేంద్రంతో పోలిస్తే రాష్ట్రం అప్పులు తక్కువ అని, శ్రీలంక జీడీపీ కన్నా రాష్ట్ర జీఎస్డీపీ ఎక్కువ అని వైఎస్ఆర్సీపీ ఎంపీలు పేర్కొన్నారు. తమ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించిందని గుర్తు చేశారు. ఇకనైనా వాస్తవాలు గుర్తించి దుష్ప్రచారాలు మానాలని, శ్రీలంకతో రాష్ట్రాన్ని అస్సలు పోల్చవద్దని, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు వద్దని ఎంపీలు స్పష్టం చేశారు. కేంద్రం తన ఆర్థిక పరిస్థితి చూసుకుంటే మంచిదని వైఎస్ఆర్సీపీ ఎంపీలు హితవు పలికారు. ఢిల్లీలోని ఏపీ భవన్లో వైఎస్ఆర్సీపీ ఎంపీలు డాక్టర్ తలారి రంగయ్య, ఆళ్ల అయోధ్యరామరెడ్డి, ఎన్ రెడ్డప్ప నిన్న మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని శ్రీలంకతో పోల్చడం ఏమాత్రం సరికాదన్నారు. మనది ఒక రాష్ట్రమని, శ్రీలంక ఒక దేశమని, ఆ దేశ ఆర్థిక వ్యవస్థ పతనం కావడానికి వేర్వేరు కారణాలున్నాయన్నారు. అందువల్ల ఏ విధంగా కూడా రాష్ట్రాన్ని శ్రీలంకతో పోల్చలేమన్నారు. అక్కడి పరిస్థితులు పూర్తిగా వేరని వివరించారు. శ్రీలంకలో వాణిజ్య ఎగుమతులు గత 3 ఏళ్లలో చూస్తే తగ్గాయని, అదే సమయంలో మన రాష్ట్రంలో వాణిజ్య ఎగుమతులు గణనీయంగా పెరిగాయన్నారు. రాష్ట్ర జీఎస్డీపీని శ్రీలంక జీడీపీతో పోల్చితే మన జీఎస్డీపీ చాలా బాగుందన్నారు. శ్రీలంక జీడీపీ $81 బిలియన్ కాగా మన జీఎస్డీపీ $160 బిలియన్లు అని, ఒక దేశం కంటే మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చాలా బాగుందన్నారు. అప్పుల్లో కూడా మన రాష్ట్రానికి శ్రీలంకకు ఎక్కడా పోలిక లేదన్నారు. నిజం చెప్పాలంటే మన రాష్ట్ర అప్పుల కంటే ఇవాళ కేంద్రం చేసిన అప్పులే ఎక్కువ అని తెలియజేశారు. జీడీపీలో అప్పులు శ్రీలంకలో 101% ఉంటే మన రాష్ట్రంలో చూస్తే అది 32.4% మాత్రమే ఉందన్నారు. రాష్ట్ర అప్పుల్లో ప్రతి రూపాయికి లెక్క ఉందన్నారు. ప్రభుత్వం ఇస్తున్న ప్రతి రూపాయి నిరుపేదల ఖాతాల్లో చేరుతోందని, నాడు నేడు కార్యక్రమంతో స్కూళ్లు, ఆసుపత్రుల రూపురేఖలు పూర్తిగా మారుతున్నాయని వివరించారు. ఎందుకంటే ఒక దేశానికి మరో రాష్ట్రానికి కంపేర్ చేయలేరు. ఒకవేళ చేసిన కానీ కూడా నేను ఫిగర్స్తో ముందుకు వచ్చాను. $1 బిలియన్ ఆర్థిక వ్యవస్థ, ముఖ్యంగా ట్రేడ్, ఎక్స్పోర్ట్స్ పెరుగుతున్న సందర్భాన్ని నేను వివరించాను. అప్పులకు సంబంధించిన విషయాలలో కూడా నేను ప్రొడక్టివిటీ ఎంత ఉంది అనేది కూడా చెప్పగలిగాను. అలాగే డెట్ టు జీడీపీ, జీడీపీలో ఎంత పర్సెంటేజ్ అప్పుల్లాగా ఉంది అనేది కూడా నేను కంపేర్ చేస్తూ చెప్పదలుచుకునేది ఏంటంటే శ్రీలంకలో డెట్ టు జీడీపీ వచ్చేసి దాదాపు 101%కి చేరుకుంది.
అదే ఆంధ్రప్రదేశ్లో చూస్తే కేవలం 32.4% మాత్రమే ఉంది. ₹1 జీడిపి వస్తుంటే రాష్ట్రానికి వచ్చినప్పుడు జిఎస్డిపి అనాలో కేవలం 32.4% మాత్రమే ఉంది. అదే భారతదేశానికి పోతే అది 59% ఉంది. 59% అప్పు చేసిన భారతదేశము రాష్ట్రాలకు ఏం చెప్తుంది? దాని ముందు ఆర్థిక నియంత్రణ, ఆర్థిక హెల్త్ ఇండెక్స్ ఏదైనా చూసుకోవాలంటే ఎకనామికల్ ఫైనాన్షియల్ హెల్త్ ఇండెక్స్ ముందు వాళ్ళ ఆ ఇండికేటర్ని భారతదేశంలో వాళ్ళు తగ్గించుకొని రాష్ట్రాలకు కూడా చెప్తే బాగుంటుందని కూడా నేను భావిస్తున్నాను. ఎటువంటి పరిస్థితుల్లో ప్రజలకి ఇంత డబ్బుని నేరుగా చేర్చిన జగనన్నకు మరొకసారి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గతంలో ఎప్పుడు కూడా భారతదేశ స్వాతంత్రం తర్వాత కోట్లాది రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు ఎప్పుడు కూడా లక్షలాది కుటుంబాలకి ఇంత ఏమాత్రము మధ్యవర్తులు లేకుండా, లంచాలు లేకుండా, కమిషన్లు లేకుండా, లీకులు లేకుండా ఇచ్చిన గొప్ప ఆర్థిక వ్యవస్థను సృష్టించిన జగనన్నకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రతి విషయంలోన సంబంధిత కేంద్ర మంత్రులతో సంబంధించి ఈ గ్రీన్ ఫీల్డ్ పోర్టులు కూడా అభివృద్ధి చేయాలనేసి భావనపాడు, విశాఖపట్నం, కాకినాడ, నెల్లూరు, కృష్ణపట్నం ఇలాంటి వాటిలో కూడా మేము అభివృద్ధి చేయాలనేసి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ముందొచ్చి మాకు సహాయం చేయాలనేసి మేమందరూ కోరుకుంటున్నాము. సహజసిద్ధంగా ఏర్పడిన విశాఖపట్నం పోర్టు గురించి మీకు అందరికీ తెలుసు. ఈ దేశంలోనే మంచి పట్టణంగా వెలుగొందుతూ రేపు క్యాపిటల్ పెట్టుకోవాలని కూడా ప్రపంచ దేశాలు కాదు ఇతర దేశాలను కూడా వైజాగ్ అయితే ఇష్టపడుతున్నారు. కాబట్టి జగన్మోహన్ గారి కాలంలో మేము అక్కడ క్యాపిటల్ పెట్టుకుంటే కూడా చాలా ఈ ఓడరేవులన్నింటిని అభివృద్ధి చేసుకుంటే ఇప్పుడు ఈరోజు ఈ ప్రెస్ మీట్కి ఒక క్లారిటీ, మాకు మ్యారిటైమ్ బోర్డుకి సంబంధించింది మాట్లాడాలి, ప్లస్ అలాగే ఇండస్ట్రియల్, అలాగే మన శ్రీలంక ఇష్యూ గురించి. ఓకే, నో ప్రాబ్లం. ఒకటైతే ఉందండి. సెంట్రల్ గవర్నమెంట్ మీరు ఏదైనా క్వశ్చన్ ఇప్పుడు మీరు అడుగుతుంది, సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్కి ఉన్నటువంటి విషయం పోలవరం దాని గురించి చెప్పాలి అని అంటే, చూడండి దీని ఓనర్ ఎవరు? పోలవరం డ్యామ్ ఓనర్ ఎవరు ఈరోజు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, నేషనల్ ప్రాజెక్ట్. వాళ్ళు ఒక అథారిటీని పెట్టారు, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ. అంటే వాడు ఓనర్. తర్వాత అక్కడి నుంచి ప్లానింగు, డిజైనింగు, ఇంజనీరింగు, కాంట్రాక్టింగు, O&M ఇట్లా ఈ విధంగా ఉంటుంది. ఇందులో ఓనర్ అల్టిమేట్ మంచి కానీ చెడు కానీ ఓనర్ది బాధ్యత తీసుకోవాలి. ఓనర్ ప్లానింగ్ సరిగ్గా చేశారా, డిజైనింగ్ సరిగ్గా చేశారా, అందులో ఏమైనా మంచి చెడు తప్పులు ఒప్పులు ఏదైనా ఉంటే వాళ్ళు చూసుకోవాల్సిన పరిస్థితి. బల్గేరియాలో జరిగిన ప్రతిష్టాత్మక మిసెస్ ప్లానెట్ 2022 అందాల పోటీల్లో టాలెంట్ విభాగంలో పటమటకు చెందిన మల్లికా బిల్లుపాటి విజేతగా నిలిచి మిసెస్ ప్లానెట్ కిరీటం కైవసం చేసుకున్నారు. మొత్తం 20 మంది పోటీల్లో పాల్గొనగా మల్లిక అన్ని విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి విజేతగా నిలిచారు. బల్గేరియాలో జరిగిన మిసెస్ ప్లానెట్ 2022 అందాల పోటీల్లో పటమటకు చెందిన మల్లికా బిల్లుపాటి విజేతగా నిలిచారు. పోటీల్లో విజయం సాధించి బల్గేరియా నుంచి నిన్న రాత్రి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న మల్లికకు కుటుంబ సభ్యులు, స్నేహితులు స్వాగతం పలికారు. ఆమెకు పుష్పగుచ్చాలు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా మల్లిక మాట్లాడుతూ 2019లో మిసెస్ అమరావతిగా నిలిచానని అన్నారు. ఆ తర్వాత 2020లో వర్చువల్గా నిర్వహించిన అందాల పోటీల్లో మిసెస్ ఏపీ సెకండ్ రన్నరప్గా, 2012లో ఉదయపూర్లో జరిగిన మిసెస్ ఇండియా 9వ సీజన్ 2021-22 అందాల పోటీల టైటిల్ కైవసం చేసుకున్నట్లు తెలియజేశారు. జూలై 15న బల్గేరియా దేశంలోని బుర్గస్ నగరంలోని జరిగిన ఈ పోటీల్లో మొత్తం 20 దేశాల నుంచి అభ్యర్థులు పాల్గొన్నారని అన్నారు. అన్ని రౌండ్లలో ఉత్తమ ప్రతిభ కనబరిచి మిస్సెస్ టాలెంట్గా నిలిచినట్లు తెలియజేశారు. వీటితో పాటు మున్సిపాలిటీ ఆఫ్ బుర్గస్, ఫేస్ ఆఫ్ క్యాస్టల్గా 2 సబ్ టైటిల్స్ను అందుకున్నట్లు తెలియజేశారు. కుటుంబ సభ్యులు మాట్లాడుతూ మల్లిక ఘన విజయం సాధించిందని తెలియగానే తమ ఆనందానికి అవధులు లేవన్నారు. చిన్నతనం నుంచి ఆమెకు ఏదైనా ఆసక్తి ఉంటే ప్రోత్సహించేవాళ్లమని, అందులో తన ప్రతిభను చాటేదన్నారు. నాకైతే చాలా ఎక్సైటెడ్గా ఉంది, ఎందుకంటే ఇంటర్నేషనల్ కదా, అందులోనూ విజయవాడ అంటే మనకు తెలిసిందే చాలా చిన్న ప్లేస్. ఇక్కడ నుండి వెళ్ళి అక్కడ నేను ఏ ప్లేస్లో నుంచుంటానో అనుకున్నాను, కానీ నా కాన్ఫిడెన్స్కి నేను గోల్డ్ క్రౌన్ తెచ్చుకున్నాను. సో ఇంకా నేను ఎందుకంటే ఇంకా ఎక్సైట్మెంట్ షేర్ చేసుకోవడానికి లేదు, చాలా హ్యాపీగా ఉంది. నా ఫ్యామిలీ సపోర్ట్ కానీ, మా హస్బెండ్ కానీ, ఫ్రెండ్స్ కానీ, నా అనుకున్న వాళ్ళందరూ నాతోనే ఎప్పుడూ ఉన్నారు. సో వాళ్ళందరికీ చాలా చాలా
ఏదైనా మా అమ్మాయి కృషి ఎంత గట్టిగా పనిచేస్తుందంటే ఎర్లీ మార్నింగ్ 4కి లేకటం, కార్యక్రమాలను చేసుకోవడం అట్లా. అందరికంటే మేజర్ విషయం ఏంటంటే వాళ్ళ అత్తగారు మరుదులు ఆ ఫ్యామిలీ అంతా కూడా ఫుల్ 100% సపోర్ట్. మేమంటే పిల్లలు ఇచ్చాం, వాళ్ళ ఇంటికి వెళ్ళింది. మరి అక్కడ నుంచి మళ్ళీ బయట మా దగ్గర నుంచి అయితే మేము చాలా కష్టపడిలో పెంచాం. బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ అమ్మాయి కొంచెం వెలుగులోకి రావడం, పబ్లిక్లోకి రావడం బాగా, అంటే ఫ్యామిలీ భర్త సపోర్ట్ ఎక్కువ ఉంది. అట్లాగే మరిది అట్లాగే ఆడపడుచులు అప్పచెల్లంతా కూడా బాగా సపోర్ట్ ఉంటాం. మీకు మేజర్ ఏంటంటే అత్తగారు 100% సపోర్ట్ ఒక అమ్మాయి. ఈ సక్సెస్ కారణం వాళ్ళ అత్తగారు మెయిన్. వచ్చింది అంటే ఇంకా అంతకంటే కావాల్సింది చాలా హ్యాపీగా ఉందండి. ఒకసారి ఫ్యామిలీ అంతా హార్డ్ వర్క్కి మనం సపోర్ట్ చేసామంటే యాక్చువల్లీ క్రెడిట్ మొత్తం తనే హార్డ్ వర్క్ చేసుకుని తనే అలా అని చెప్పి ఈ కాంపిటీషన్ కోసం చెప్పి హౌస్ హోల్డ్ వర్క్స్ అయితే ఏది నెగ్లెక్ట్ చేయాలి. హౌస్ హోల్డ్ వర్క్స్ కానీ ఇటు కాంపిటీషన్ ప్రిపేర్ అవ్వడం కానీ మొత్తం ప్యారలల్గా టైం మేనేజ్ చేసుకుంటూ తనే చేసుకుంటుంది. మొత్తం తన హార్డ్ వర్క్ క్రెడిట్ మొత్తం తనకేనండి. కృష్ణా జిల్లా తెంపల్లి గ్రామం పోలీసుల గుప్పెట్లోకి వెళ్లింది. తెలుగుదేశం నాయకులు తెంపల్లి పర్యటనకు వస్తున్న నేపథ్యంలో పోలీసులు పహారా కాస్తున్నారు. కంకిపాడు, పెనమలూరు, హనుమాన్ జంక్షన్, గన్నవరం స్టేషన్ నుంచి భారీగా పోలీసులు తెంపల్లికి చేరుకున్నారు. తెంపల్లి గ్రామంలోనికి ప్రవేశం లేకుండా చుట్టూ పోలీసుల వలయం ఏర్పాటు చేశారు. బ్యారికేడ్లు పెట్టి ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీలు చేపడుతున్నారు. పెద్దౌటుపల్లి వద్ద భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. దీంతో తెంపల్లి గ్రామంలో హైటెన్షన్ నెలకొంది. నెంబర్ మీటింగ్ చేస్తారా ఏంటి? సీఏ ఫౌండేషన్ పరీక్షను డిసెంబర్లో రాయాలనుకునే విద్యార్థులకు సీఏ ఇన్స్టిట్యూట్లో రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఆగస్టు 14వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు మాస్టర్ మైండ్ సంస్థ ప్రతినిధి మోహన్ తెలిపారు. సిబిఎస్ఈ ఇంటర్మీడియట్ ఫలితాలు ఇంకా రాలేదని, కొన్ని జాతీయ స్థాయి పోటీ పరీక్షలు ఇంకా జరగలేదని, మరికొన్ని ఫలితాలు రావాల్సి ఉందన్నారు. ఫౌండేషన్ పరీక్షకు జూన్ 30తో గడువు అయిపోయిందన్నారు. ఎంపీసీ, బైపీసీ పూర్తి చేసిన వేలాది మంది విద్యార్థులు సీఏకి మారుతూ ఉంటారన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా రిజిస్ట్రేషన్ గడువును ఆగస్టు 14 వరకు పొడిగించిందని తెలిపారు. సో ఈ సీఏ ఫౌండేషన్ ఎగ్జామ్ డిసెంబర్ 2022లో రాయాలి అంటే ముందుగా సీఏ ఇన్స్టిట్యూట్తో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలండి. ఆ రిజిస్ట్రేషన్కి ఆఖరి తేదీ జూన్ 30, 2022న అయిపోయిందండి. సో కానీ ఇంకా ఇందాక చెప్పినట్టుగా ఐఐటి, నీట్, ఎంసెట్ వంటి ఫలితాలు రాలేదు కాబట్టి రిజిస్ట్రేషన్ డేట్ని పొడిగించాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ రోజున జూలై 18న సిఐ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. వేలాది మంది విద్యార్థులకు ఇది ఉపయోగపడిద్దండి. ఇది ఎక్సెప్షనల్ కేసెస్లో మాత్రమే చేసేటువంటి ఒక ఎక్స్టెన్షన్ అండి. సో ఆగస్టు 14, 2022 దాకా ఈ యొక్క రిజిస్ట్రేషన్ యొక్క గడువుని ఎక్స్టెన్షన్ చేయడం జరిగిందండి. సో దీనివల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటి? ఇలాంటి ఎక్స్టెన్షన్ ఇవ్వకపోతే డిసెంబర్లో ఎగ్జామ్ రాసే సీఏ పిల్లలు రేపు నెక్స్ట్ ఇయర్ జూన్కి రాయాల్సి వచ్చేదండి. ఈ ఎక్స్టెన్షన్ ఇచ్చారు కాబట్టి ఈ ఎంపీసీ, బైపీసీ విద్యార్థులు ఎవరైనా ఇప్పుడు సీఏ జాయిన్ అవ్వదలుచుకుంటే రేపు డిసెంబర్ 2022లోనే ఎగ్జామినేషన్ రాసే అవకాశం కలదండి. ఇలాంటి అవకాశం కల్పించిన ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా వారికి ధన్యవాదాలండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.